ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఉడికించిన ఆకుపచ్చ బఠానీ తింటున్నారా? ఈ ఒక్క నిజం తెలుసుకోకపోతే నష్టపోతారు. ఆకుపచ్చ బఠానీని కూరల్లో, రైస్ ఐటమ్స్లో ఎలా వాడినా వాటి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పచ్చి బఠానీలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే వాటిని రుచి కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పచ్చి బఠానీలో విటమిన్ బి, సి, కే, పోలిక్ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుపచ్చ బఠానీలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఆకుపచ్చ బఠానీ తినని వారు కూడా తినటం అలవాటు చేసుకుంటారు. ఆకుపచ్చ బఠానీని ప్రతిరోజు మన డైట్లో భాగంగా చేసుకోవాలి. బఠానీలో కొవ్వు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. పాలిఫెనాల్ కంటెంట్ ఉండటం వలన పొట్ట క్యాన్సర్ను తగ్గించడంలో బఠానీ సహాయపడుతుంది. బఠానీలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇనుము, కాల్షియం, జింక్, రాగి, మాంగనీస్ వంటి అనేక రకాల ఖనిజాలు కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. చర్మంలో యాంటీ ఏజింగ్ ఆలస్యం అయ్యేలా చేస్తుంది. ఫ్లవనాయిడ్స్, కాటెచిన్, ఎపికాటెచిన్, కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో సహాయపడటమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. బఠానీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కీళ్ళనొప్పును తగ్గిస్తుంది. బఠానీలలో ఉండే విటమిన్ కే ఆల్జీమర్స్ మరియు ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఆల్జీమర్స్ సమస్య ఉన్నవారు బఠానీని క్రమం తప్పకుండా తింటూ ఉంటే మెదడులోని న్యూరాన్ల నష్టాన్ని పరిమితం చేస్తుంది. బఠానీలలో ఉండే అధిక ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ చక్కెర జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ ప్రక్రియలో బఠానీలో ఉండే ప్రోటీన్ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా బఠానీ తినవచ్చు. బఠానీలో ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వల్ల నవజాత శిశువులో న్యూరల్ ట్యూబ్ లోపాలు నివారించడంలో సహాయం చేస్తుంది. అందువల్ల గర్భధారణ సమయంలో బఠానీ తింటే పుట్టబోయే బిడ్డకు మంచిది. బఠానీల్లో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. బఠానీలో లుటిన్, కెరోటిన్స్, విటమిన్ ఏ వంటి యాంటీ ఆక్సిడెంట్, ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. బఠానీలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కొల్లజన్ ఉత్పత్తిలో సహాయం పడి చర్మం టైట్గా ఉండేలా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బఠానీలను ఉడికించి మెత్తని పేస్ట్గా తయారు చేయాలి. ఈ పేస్ట్ని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చర్మంపై మృత కణాలు తొలగిపోయి ప్రకాశవంతంగా మెరుస్తుంది. బఠానీల్లో ఫోలేట్, విటమిన్ బి6 మరియు బి12 సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాల వృద్ధికి సహాయపడతాయి. ఇవి చర్మం, పోలికల్స్ మరియు పెరుగుతున్న జుట్టుతో సహా అన్ని శరీర కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను చేరవేయటంలో సహాయం చేస్తాయి. దాంతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా, రాలకుండా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆకుపచ్చ బఠానీలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఆకుపచ్చ బఠానీని తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. బఠానీలను ఉడికించుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఉప్మాలు, మసాలా ఐటమ్స్లో వేసుకోవచ్చు. ఎలా వేసుకున్న బఠానీలో ఉన్న అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. బఠానీలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ విలువలన్నీ మన శరీరం ఉపయోగించుకోవాలంటే మన రెగ్యులర్ డైట్లో బఠానీలను చేర్చుకోవాలి. అప్పుడే ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నిటినీ మనం పొందగలుగుతాము. మీరు కూడా పచ్చి బఠానీని రెగ్యులర్గా వాడి ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.